ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఉంటున్న మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా, మనలో ఉంటున్న ప్రతి పాపమును విసర్జించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనలో ఉంటున్న పాపాన్ని మనం విసర్జించమో క్రీస్తు మనలో ఉదయిస్తాడు. క్రీస్తును మనం హృదయపూర్వకంగా ఆరాధించగలం. అదే క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అనేది అదే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను కొద్ది నిమిషాలు శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైనా సరే అండి, అది చాలా పదునైనది. రెండంచులు గల ఖడ్గము. ఎటువంటి దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. అంతేకాదు, చాకలి వాని చేతిలో సబ్బు వంటిది, కంసాలు వాని చేతిలో అది అగ్ని, అది పుటము వేయబడిన అగ్ని వంటిది. 360 డిగ్రీలు కూడా దేవుని యొక్క వాక్యము ప్రతి కోణంలో కూడా ఎవరు ఏ అవసరతలు ఉన్నారో, ఎవరు దేని కొరకు ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరిని గద్దిస్తుంది, ప్రతి ఒక్కరిని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తుంది. 360 డిగ్రీస్లో కూడా ప్రతి ఒక్కరికి అన్ని కోణాల్లో కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంటుంది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మన లోపాలను సరిచేస్తూ ఉంటుంది. అదే బోధించే బోధకులు వాక్యము ఉన్నట్టుగా వారు బోధించాలి. అప్పుడే ఆ విశ్వాసి, ఆ సంఘము ఎంతో అభివృద్ధిలోనికి వస్తారు. గద్దింపుతో సంఘాన్ని హెచ్చరించాలి. ఒకవేళ గద్దిస్తే విశ్వాసులు బాధపడతారేమోనని శుతిమెత్తని వాక్యము, ఎవరికి నొప్పి కలిగించని వాక్యము, ఎవరిని అది కదిలించని వాక్యము నువ్వు ఎంత చెప్పినప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ప్రాస్పరస్ గాస్పల్గానే అయిపోతుంది. అంటే అది ఒక నువ్వు బాగుంటావు, నువ్వు మేలు కలుగుతుంది, నువ్వు అభివృద్ధిలోనికి వెళ్తావు. ఈ మాటలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ దానివల్ల విశ్వాసికి ఎటువంటి ఉపయోగం ఉండదు. విశ్వాసి నిజంగా అతడు ఏమవుతాడంటే దారి తొలగిపోతాడు, సరిచేయబడడు, ఆత్మీయ స్థితి నుంచి అతడు తప్పిపోతాడు. పౌలు భక్తుడు వాక్యంలో ఎప్పుడు కూడా ఉన్నట్టుగా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ వాక్యం ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఎవరో ఏదో అనుకుంటారేమో, నేను ఈ మాట చెప్తే ఎవరైనా బాధపడతారేమో అని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సంఘాన్ని గద్దించాడు, సంఘానికి బోధించాడు. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంతా కూడా కొంచెం ఆయన నెమ్మదిగా బోధించాడు, నెమ్మదిగా సరిచేసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ కొన్ని గ్రూపులు ఏర్పడ్డాయని, అక్కడ ఆ గ్రూపుల్లో మేము అపోల్లో వాడను, నేను కెఫా వాడను, మరికొందరు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటూ వారిలో వారికి కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయని. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇట్టి జారత్వము అన్య జనుల్లో కూడా జరగలేదని పౌలు భక్తుడు బాధపడుతూ హెచ్చరిస్తూ అంటున్నాడు. రెచ్చిపోయాడు ఆయన చాలా కోపంతో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, బెత్తముతో నేను మీ వద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ మీ వద్దకు రావాలనా, మీలో జారత్వము కలదని వదంతి కలదు అని చాలా కోపంగా మాట్లాడారు. సేవకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని గద్దించాలండి. అప్పుడే ఆ సంఘం బాగుంటుంది, అప్పుడే సంఘం సెట్ అయిపోతుంది అన్ని విషయాల్లో కూడా. కానీ ఈ రోజుల్లో చాలామంది అలా గద్దిస్తే సంఘం చెదిరిపోతుందేమో, వచ్చే కానుకలు రావేమో అని బాధతో ఏం చేస్తున్నారంటే చక్కటి పిట్ట కథలు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు అధిక అభివృద్ధిలోనికి వెళ్తారు అంటూ ఇట్లాంటి వాక్యము వినడానికి ఇందాక మనం చెప్పినట్లుగా చాలా బాగుంటుంది. కానీ అట్లా మనుషులను మనం సంతోషపరచడానికి కానీ సేవ చేస్తే క్రీస్తుకు మనం దాసులం కాలేము. ఆ వాక్యం బోధించేవాడు సరైన వాడు కాదు. ఆ వాక్యాన్ని విన్న విశ్వాసి కూడా నిజంగా అతను ఏమైపోతాడంటే చెడిపోతాడని, ఎందుకు పనికిరాని వాడుగా
అయిపోతాడు. అలా సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసిని గద్దించాలి, విశ్వాసిని ప్రేమించాలి, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సూటుగా మాట్లాడాలి తప్ప అది వాళ్ళు ఏదో అనుకుంటారని మనం ఎక్కడ కూడా మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడున్న పరిసయ్యులు శాస్త్రులు అన్నారంట, నీవు మొహమాటం లేనివాడుగా ఉన్నావని. ఎందుకంటే ఆయన వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి జడిసేవాడు కాదు. ఆయన వాక్యాన్ని బోధించుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాడు. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఎందుకు చెప్తున్నాడంటే, తిమోతి ఒక యవన పాస్టర్గా ఉన్నాడు. ఎక్కడ ఈ యొక్క యవనస్తుడు ఎక్కడ దారి తొలగిపోతాడేమోనని ఎప్పటికప్పుడు కూడా తిమోతి పట్ల ఎంతో కన్సర్న్తో పౌలు భక్తుడు గద్దిస్తూ ఉండేవాడు. నువ్వు ఇలా బోధించాలయా సంఘానికి అంటూ చెప్పేవాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనం మనం చూస్తే, వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును, సమయం ఉన్నా సమయం లేకపోయినా, కష్టములోనా నష్టములోనా ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని. నువ్వు విశ్వాసముతో సాత్వికంతో బుద్ధి చెప్పు, ఖండించు, ఉపదేశించు. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నారంటే హితబోధ సహింపట్లేదు, వాళ్ళకి మంచి మాట వాళ్ళ హృదయంలోకి ఎక్కట్లేదు. ఎలాగైపోయారంటే దురద చెవులు గలవారే, కల్పనా కథలకు వారు ఏమైపోతున్నారంట, వారికి నచ్చిన రీతిలో వారు జీవిస్తున్నారు, బోధించేవాడు వారికి నచ్చిన రీతిలో వారు బోధిస్తున్నారు. ఇట్లా సొసైటీ, సమాజము, సంఘాలు, విశ్వాసులు, దైవ సేవకులు కూడా అలాగే అయిపోయారు. నచ్చినట్లు బోధిస్తున్నారు, నచ్చినట్లు వారికి తగ్గట్టుగా వీరు వారిని చూస్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఉంటుందండి క్రమశిక్షణ? సంఘములో ఎప్పుడు కూడా క్రమశిక్షణ ఉండాలి. డిసిప్లిన్ లేని సంఘము అది ఎందుకు పనికిరాదు. క్రమశిక్షణ ఉండాలి. తప్పు చేస్తే వాడు పెద్ద లేదు చిన్న లేదు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రక్కన పెట్టుకొని తినాలి. అప్పుడు సెట్ అయిపోతాడు. మరలా ఎన్నడూ కూడా తప్పులోనికి వెళ్ళడు. యెషయా ప్రవక్త అంటాడు, ఒకవేళ ఇలాగాని సంఘాన్ని కానీ గద్దించలేని పాస్టర్ ఎవరైనా ఉంటే, సంఘాన్ని గద్దించలేని హెల్డర్స్ ఎవరైనా ఉంటే వారు మూగ కుక్కతో సమానం అంటున్నాడు. చూసారు ఎంత పెద్ద మాట వాడారు అక్కడ, మూగ కుక్కతో సమానం అంట. వారి కాపరులు యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11 వచ్చిన మనం చూస్తే, వారి కాపరులు గుడ్డివారు, చూస్తారు కానీ నాకెందుకులే అని పట్టించుకోకుండా పోతారు. తెలివి లేని వారు, వారికి జ్ఞానం అంతగా ఉండదు, వాక్యం పట్ల వారికి అంత పట్టు ఉండదు, మొరగరు, గద్దించరు, బుద్ధి చెప్పరు, ప్రకటించరు, మాకు వస్తుంది కదా చాలు అని. వారు ఎలా ఉంటారంటే ఎక్కడ వారి సంపాదన ఎక్కడ తగ్గిపోతుందని ఎవరిని కూడా వారు గద్దించరు. శుతి మెత్తని సువార్తను చేసుకుని వెళ్ళిపోతారు. కుక్క ఒక యజమాని ఇంటి దగ్గర ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ యజమానుడికి ఎంతో ధైర్యం. ఆ కుక్క అరిచే కుక్క ఉందనుకోండి, మంచిది ఆ యజమానుడికి. ఆ కుక్కే మూగ కుక్క అయితే దానివల్ల అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. యజమానుడికి మేలు అరిచే కుక్క కావాలి. మనం ఎప్పుడు కూడా సంఘంలో సేవకుడు గద్దిస్తుంటుంటే విశ్వాసులు దాన్ని ఎంతో ప్రేమగా స్వీకరించుకోవాలి, అంతే తప్ప మరొక రకంగా తీసుకోకూడదు. ఎందుకంటే 141 కీర్తన 5వ వచనంలో అంటాడు, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వారు నన్ను తిట్టడం వల్ల, నన్ను గద్దించటం వల్ల, నన్ను హెచ్చరించడం వల్ల నాకు ఉపకారము. వారు నన్ను కొట్టుట వల్ల నాకెంతో, గద్దించటం వల్ల నాకెంతో, అది తైలాభిషేకం అని భక్తులు తెలియపరుస్తున్నాడు. కనుక మనము ఎక్కడైతే గద్దింపు, ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో ఆ సంఘాలను మనం ఎదుక్కుంటూ వెళ్ళాలండి. ఏదో ఇక్కడ బాగుంది కదా చక్కగా అన్నట్లుగా ఎక్కడ కూడా సువార్తలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు కూడా. ఎందులైనా నువ్వు కాంప్రమైజ్ అవుతావు నీ ఇష్టం, కానీ సువార్తలో కానీ రక్షణలో కానీ ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ లేకుండా జీవించు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు, గద్దించు, బుద్ధి చెప్పు, ప్రకటించు. అట్లా మనం ఎప్పుడైతే ఉన్నామో సంఘము సెట్ అవుతుంది, అలాగే ప్రజలు సెట్ అవుతారు, విశ్వాసులు సెట్ అవుతారు. వారు అనేకులను వారు క్రమశిక్షణలో నడిపించగలరు. ఇట్టి మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.